సాధ్యం. అది సాధ్యం చేయడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఆ విషయం కూడా నేను చెప్తున్నా ప్రజలందరికీ. డబ్బులు 10 లక్షల దగ్గర 9,74,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, సర్వీసింగ్ చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం సూపర్ 6 కానీ, అదే సమయంలో మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చాలి. మళ్ళీ మనం అభివృద్ధికి డబ్బులు ఖర్చు పెడితేనే మళ్ళా సంపద సృష్టిస్తాం. కాబట్టి అంత ఈజీ అని నేను చెప్పను, కానీ అసాధ్యం మాత్రం కాదు. కేంద్రం సహకరించాలి. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే అమరావతిని పూర్తి చేస్తుంటే ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే, మాణిక్ రెడ్డి గారు బంతిపూల సాగు చేస్తూ 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే తెలంగాణ చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధాని చేసి 3 ముక్కలు ఆటాడి 5 సంవత్సరాలు క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఈరోజు పోలవరం పూర్తి అయి ఉండి కొంతవరకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటే, ఇరిగేషన్ కానీ మనం నీళ్లు ఇవ్వగలిగితే వ్యవసాయం బాగా అభివృద్ధి అయ్యేది. వ్యవసాయం పెరిగితే రైతులు బాగుపడేవాళ్ళు. రైతులు పండించిన పంటల వల్ల జిఎస్టిపి వచ్చేది. రైతులకు కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడేది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని వీలైనంత తొందరలోనే ఇనాగరేట్ చేస్తాం. మీ అందరికీ చెప్పాం, మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పగలిగితే చెప్పండి, కాకపోతే మీరు రాసివ్వండి. ఇంకా వినూత్నమైన ఆలోచనలు మీకు వస్తే ఆ ఆలోచనలు కూడా ఇవ్వండి. అన్ని ఆలోచనలు ఎగ్జామిన్ చేస్తాం, ఫైనల్గా అడాప్ట్ చేస్తాం. ఇది అడాప్ట్ చేయడమే కాదు, మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఈరోజు నేను తయారు చేసే విజన్ 4.0 విజన్ వర్షన్ 1. ఈ వర్షన్ 1 2047కి ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మళ్ళా మారిన పరిస్థితులకు అనుగుణంగా వర్షన్లు మారుతూ ఉంటాయి. 5 ఏళ్లలో 4.0 వస్తుంది, 4.1 వస్తుంది, 4.2 వస్తుంది, 4.3 వస్తుంది. 5 ఏళ్లకు 5 వస్తాయి. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వసారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. 2047 వరకు ఇప్పుడు మీరు చూస్తే గుజరాత్లో మీరు చూశారు, 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉంది, బీజేపీనే ఉంది అక్కడ. లేకపోతే చాలా రాష్ట్రాల్లో మొన్నే హర్యానాలో 3 సార్లు వాళ్ళే గెలిచే పరిస్థితికి వచ్చారు. మనం ప్రజల కోసం పనిచేసి ప్రజలను కన్విన్స్ చేసి మన ప్రవర్తన వల్ల మన పనుల వల్ల ప్రజలకు కానీ చైతన్యవంతులు చేయగలిగితే, ప్రజల్ని మోటివేట్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు నేను 9వసారి ఎమ్మెల్యే, 10వసారి కూడా అవుతాం. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే అక్కడ వరుసగా ఓటేస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు 8 సార్లు వేశారు, 9వసారి ఓటేస్తారు. ఓటేసిన ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన ప్రవర్తన ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని ఆమోదించాలి, వాళ్ళ కోసం మనం పనిచేస్తున్న నమ్మకాన్ని కలిగించాలి. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే ప్రజలు మనతోనే ఉంటారు. అది చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఆ దిశగా మీరందరూ ఆలోచించి ముందుకు వస్తారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కోరుతున్న దిశ మీ ద్వారా ఈరోజు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఒక చరిత్ర. ఇక్కడ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గంలో మీరేం చేస్తారో ఆలోచించండి.
ప్రజలు కూడా 2047కి మీరు ఎక్కడుంటారో మీరు కూడా ఆలోచించండి. అన్ని విధాల మీకు చేయూతనివ్వడం, అందుబాటులో ఉండడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేసినప్పుడు మీరు కూడా భాగస్వాములయ్యి, మీరు కూడా చర్చించుకుని, మీరు కూడా తదనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటే మీరు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఆలోచించండి. ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పోవడం లేదు.